session, I would like to revise the topic issues which are considered in planning, designing and implementation of ERP system, technologies of ERP system, features of ERP system and risks of ERP system. First, we will see what are the issues we will face in planning, designing and implementation of ERP system. Okay. సో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇష్యూస్ ఉన్నాయో ప్లానింగ్లో కానివ్వండి, డిజైనింగ్లో కానివ్వండి, ఇంప్లిమెంటేషన్లో కానివ్వండి, సో ఆ ఇష్యూస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇష్యూ ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ కాస్ట్. ఓకే, మనం ఆల్రెడీ డిసడ్వాంటేజెస్లో డిస్కస్ చేసి ఉన్నాము. సో కాస్ట్ అనేది టూ హైగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కాస్ట్ అనేది ఒక్క ఈఆర్పి సాఫ్ట్వేర్ ప్యాకేజ్ కి సంబంధించే కాకుండా, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి, అలాగే ఎంప్లాయీస్ ని ట్రైన్ అప్ చేయడానికి, ఇంకా వేరే వేరే ఇష్యూస్ కోసం మనం ఏం చేస్తున్నాం అంటే కాస్ట్ అనేది పే చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం కంప్లీట్ గా మన ఎన్విరాన్మెంట్ ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి, ఈ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి రిలేటెడ్ గా ఏమైతే ఐటమ్స్ కావాలో టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, అలాగే నెట్వర్క్స్ సంబంధించి కానివ్వండి, సాఫ్ట్వేర్ కి సంబంధించి కానివ్వండి, ట్రైనింగ్ కి సంబంధించి కానివ్వండి, సో వీటన్నిటికీ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే హై కాస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనం ఫస్ట్ ఇష్యూగా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ ఎన్విరాన్మెంట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన ఆస్పెక్ట్స్ అన్నిటికీ కూడా మనం కాస్ట్ పే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓవరాల్ గా ఇంప్లిమెంటేషన్ కాస్ట్ అనేది ఎలా ఉంటుందంటే చాలా హైగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ప్రెసెంట్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది 3 to 5 times ఇంక్రీజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 lakh యూజ్ చేసాము అనుకోండి, ప్రెసెంట్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి 1 lakh అనుకోండి, ఈఆర్పీని ఇంప్లిమెంట్ చేయడానికి 3 lakhs నుండి 5 lakhs వరకు కూడా మనకి ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో దీన్ని మనం ఒక ప్రాబ్లం గా ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సెకండ్ వన్ ఏంటి అంటే ఈఆర్పి వెండర్స్. వెండర్స్ అంటే మనకి తెలుసు, మనం ఎవరి దగ్గర నుంచి అయితే ఈ సాఫ్ట్వేర్ ని పర్చేస్ చేస్తున్నామో, ఓకే, సో వాళ్ళని మనం ఏమంటాము అంటే వెండర్స్ అని అంటాం. ఓకే, ఈ వెండర్స్ తో మనం లాంగ్ టైం రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే గుడ్ కమ్యూనికేషన్ ని కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో లాంగ్ రిలేషన్షిప్ అలాగే గుడ్ కమ్యూనికేషన్ ఈ రెండు కనుక మనకి వెండర్ తో లేకపోతే మన ఇంప్లిమెంటేషన్ అనేది ఏమవుతుంది అంటే ఆగిపోవడం జరుగుతుంది. ఓకే, సో మనం ముందే అనుకున్నాము ఈఆర్పి అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒకసారి మాత్రమే జరిగేటటువంటి ప్రాసెస్ కాదు. ఓకే, ఒకసారి ఇంప్లిమెంట్ చేసేసాము దాన్ని వదిలేసాము అంటే అది కుదరదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మనం స్టార్టింగ్ చెప్పుకున్నాము షార్ట్ అండ్ లైఫ్ సైకిల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. డిజైనింగే కానివ్వండి, ప్లానింగే కానివ్వండి, ఇంప్లిమెంటేషనే కానివ్వండి, ఏదైనా కూడా మనం ఒకసారి చేసి దాన్ని వదిలేయడం అనేది ఉండదు. దాన్ని కంప్లీట్ గా అంటే కంటిన్యూస్ గా మనం ఏం చేయాలి అంటే వెరిఫై చేస్తూనే ఉండాలి, డిజైన్ చేస్తూనే ఉండాలి. ఓకే, మనం అనుకున్నాం కదా ఒక ప్రోడక్ట్ ని మనం ఈరోజు డిజైన్ చేసాం, సో దాన్ని మార్కెట్ లో మనం రిలీజ్ చేసేసాము, అది రన్నింగ్ లో ఉంది అని మనం అనుకుంటే సరిపోదు. ఓకే, సో దాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి అంటే ఎనలైజ్ చేస్తూ ఉండాలి. సేల్స్ ఎలా ఉన్నాయి, ఓకే, సేల్స్ పెరుగుతున్నాయా లేదా, ఒకవేళ పెరగకపోతే ఎందుకు పెరగడం లేదు. ఓకే, సో ఎప్పుడు కూడా యూజర్ యొక్క నీడ్స్ లేకపోతే రిక్వైర్మెంట్స్ అనేవి స్టాండర్డ్ గా ఉండవు. ఓకే, అవి కూడా ఏమవుతూ ఉంటాయంటే చేంజ్ అవుతూ ఉంటాయి. మా సిచ్యువేషన్స్ ని బట్టి చేంజ్ అవ్వచ్చు, అలాగే వచ్చే టెక్నాలజీస్ ని బట్టి కూడా చేంజ్ అవ్వచ్చు. ఓకేనా, సో ఇంతకు ముందు యూజర్స్ నార్మల్ ల్యాండ్ ఫోన్స్ యూజ్ చేసేవాళ్ళు. సో ఫోన్స్ తర్వాత నార్మల్ ఫోన్స్ వేరే వచ్చినాయి. సో వాటి నుండి ఇప్పుడున్న వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారంటే స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఓకే, మనం ల్యాండ్ ఫోన్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అనుకోండి, నా ఫోన్ బానే ఉంది కదా, ఫీచర్స్ బానే ఉన్నాయి కదా, నేను ఇదే ప్రొడ్యూస్ చేస్తాను అంటే మన బిజినెస్ అనేది ఇంప్లిమెంట్ అవ్వదు. ఓకే, సో మనం కూడా ఏమవ్వాలి అంటే టెక్నాలజీకి తగినట్టుగా, సిచ్యువేషన్స్ కి తగినట్టుగా, యూజర్ రిక్వైర్మెంట్స్ కి తగినట్టుగా ఎప్పటికప్పుడు మనం వాటిని ఏం చేయాలి అంటే ఇంప్రూవ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకే,
సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, అలాగే ఈఆర్పి సిస్టమ్ అనేది కూడా ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్. న్యూ టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి, అలాగే న్యూ రిక్వైర్మెంట్స్ ఉంటూ ఉంటాయి యూజర్ దగ్గర నుంచి. ఎప్పటికప్పుడు మనం ప్రోడక్ట్ ని ఎనలైజ్ చేసుకుంటూనే ఉండాలి. సో ఆటోమేటిక్ గా ఈ ఫేజెస్ ఏవైతే ఉన్నాయో, ప్లానింగ్, డిజైనింగ్, ఇంప్లిమెంటేషన్, ఇవి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎప్పటికప్పుడు మనకి ఏమవుతాయంటే కంటిన్యూస్ గా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం న్యూ టెక్నాలజీకి సంబంధించి మనం రెనోవేషన్ చేసుకోవాలి అనుకోండి, మనం వెండర్ తో మంచి కమ్యూనికేషన్ క్రియేట్ అయ్యాలి. ఎందుకంటే వెండర్ తో మనకి కమ్యూనికేషన్ లేదు అనుకోండి, వెండర్ దగ్గర ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవి మనకి రీచ్ అవ్వడం అనేది జరగదు. ఓకే, ఎప్పుడైతే అప్డేట్స్ మనకి తెలియడం లేదో మనం ప్రోడక్ట్ లో అప్డేట్స్ అనేవి చేయలేం. ఓకే, అలాగే వీళ్ళతో లాంగ్ టైమ్ రిలేషన్షిప్ కూడా మనకి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ఇష్యూగా మనకి చెప్తున్నారు. ఓకేనా, సో మనం ఏ వెండర్ దగ్గర నుంచి అయితే పర్చేస్ చేస్తున్నామో ఈఆర్పి సిస్టమ్ కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇంకా వేరే వేరే ఐటమ్స్ ఏమైనా కానివ్వండి, సో ఇవి మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకొని ఓకే ప్రాపర్ గా మనం బిజినెస్ చేసుకోవాలి అంటే కనుక వెండర్ తో మనం ఎప్పటికప్పుడు మంచి రిలేషన్ అనేది కలిగి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే థర్డ్ వన్, సెలెక్టింగ్ ద రైట్ ఎంప్లాయీస్. ఓకే, మనకి ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు మనం కంప్లీట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మార్చాలి అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ ఫిట్ అవుతారా లేదా న్యూ ఎన్విరాన్మెంట్ కి. ఓకే, సో ఇది మనం ఎనలైజ్ చేయగలం. అంటే ఇక్కడ పర్సన్ టు పర్సన్ ఎనలైజేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఆ పర్సన్ యొక్క ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, ఇవి కూడా మనం ఏం చేయాలి అంటే ఎనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఎందుకు అంటే ఈఆర్పి అనేది ఇప్పుడు మనకి కొత్త ఎన్విరాన్మెంట్, న్యూ ఎన్విరాన్మెంట్. సో న్యూ ఎన్విరాన్మెంట్ లో ఆ ఎంప్లాయీ వర్క్ చేయగలడా లేదా అనేది చూడాలి. ఓకే, నెక్స్ట్ ఈఆర్పి అనేది ఏంటి అంటే టీమ్ వర్క్. ఇది ఒక ఇండివిజువల్ వర్క్ అనేది కాదు, టీమ్ వర్క్ అన్నమాట. సో టీమ్ వర్క్ లో ఆ ఎంప్లాయీ అనేవాడు వర్క్ చేయగలడా లేదా అనేది చూడాలి. ఓకే, అలాగే ఆ ఎంప్లాయీకి మొరాలిటీ అనేది ఉందా లేదా కూడా చెక్ చేసుకోగలగాలన్నమాట. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఈఆర్పి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్. ఓకే, ఇంతకు ముందు ఏమైతే డిపార్ట్మెంట్స్ ఇండివిజువల్ గా వర్క్ చేసినాయో ఇప్పుడు ఆటోమేటిక్ గా వర్క్ చేసే విధంగా వాటన్నిటినీ కూడా మనం ఒకదాంతో ఒకటి ఏం చేస్తున్నాం అంటే ఇంటిగ్రేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇంటిగ్రేషన్ వల్ల ఆటోమేషన్ అనేది కూడా ప్రొవైడ్ అవుతుంది, రావడం జరుగుతుంది. ఓకే, సో ఆటోమేటిక్ గా ప్రాసెసెస్ జరగాలి అంటే ముందు ఆ డిపార్ట్మెంట్స్ మధ్య, ఆ ఫంక్షనల్ ఏరియాస్ మధ్య ఏముండాలి అంటే ఇంటిగ్రేషన్ అనేది ఉండాలి. ఓకే, ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ ఉందో చూడండి, ఇక్కడ ఫంక్షనల్ ఏరియా 1 ఉంది, ఫంక్షనల్ ఏరియా 2 ఉంది, ఫంక్షనల్ ఏరియా 3 ఉంది అనుకుందాం. ఓకే, డిపార్ట్మెంట్స్ ని నేను ఈ విధంగా రాశాను. ఓకే, దీనికి సంబంధించి దీని ఓన్ ఫంక్షన్స్ ఉంటాయి, అలాగే దీనికి సంబంధించి ఓన్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇవి ఓన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం కంబైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఫంక్షన్స్ అలాగే ఈ ఫంక్షన్స్ అన్ని టుగెదర్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఒక ప్రాసెస్ లో దీనికి సంబంధించిన ఫంక్షన్స్ ఉంటాయి, దీనికి సంబంధించిన ఫంక్షన్స్ ఉంటాయి, అలాగే ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం ఏంటి అంటే ఆ ఎంప్లాయీ కూడా మనం వాళ్ళు ఏదైతే ఏరియాలో వర్క్ చేస్తున్నారో అది మాత్రమే కాకుండా వాళ్ళు వేరే వాటితో కూడా కోపప్ అయ్యే విధంగా వాళ్ళు ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు టీం వర్క్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ అనేది ఒక రకంగా చెప్పాలి అంటే డిపార్ట్మెంట్స్ మధ్య కాకుండా, అంటే బిజినెస్ మాడ్యూల్స్ మధ్య కాకుండా పర్సన్స్ మధ్య కూడా ఇంటిగ్రేషన్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఒక రకంగా ఈఆర్పి సిస్టమ్ ని బేస్ చేసుకుని. ఓకే, సో ఇక్కడ పర్సన్స్ మనకి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా వర్క్ చేయగలుగుతారా లేదా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ట్రైనింగ్. ఓకే, ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే మనం ఒక ఎన్విరాన్మెంట్ కి అలవాటు పడిపోయి ఉంటాము. సో వాళ్ళు ఇప్పుడు న్యూ ఈఆర్పిని, ఓకే, న్యూ ఎన్విరాన్మెంట్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారా లేదా అనేది, అడాప్ట్ చేయగలిగేటట్టుగా, అడాప్ట్ వాళ్ళు చేసుకునేటట్టుగా ఏం చేయాలి అంటే మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే మైండ్ సెట్ చేసుకోవాలి, మనం న్యూ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయాలి అనేది. తర్వాత అది ఎలా ఉంటుంది అనేది దాని బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. తర్వాత వాళ్ళు ఏ ఫంక్షనల్ ఏరియాలో అయితే వర్క్ చేస్తున్నారో ఆ ఫంక్షనల్ ఏరియాకి సంబంధించి ప్రాసెసెస్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రాసెస్ కి సంబంధించినటువంటి ఫుల్ నాలెడ్జ్. ఓకే, సో రిసోర్సెస్ ఏమున్నాయి ఈ ఫంక్షనాలిటీకి సంబంధించి,
తర్వాత వాటిని ఎలా మనం యూజ్ చేసుకోవాలి, ఎలా ప్రొసీజర్స్ ని మనం క్రియేట్ చేసుకోవాలి, ఎలా వాటిని రన్ చేయాలి అనేది వాళ్ళకి తెలుసుండాలి. అలాగే అదర్ ఫంక్షనల్ ఏరియాస్ ఏమైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు వీళ్ళు యూజ్ చేసేటటువంటి ఫంక్షన్స్ ఏ ఫంక్షనల్ ఏరియాస్ తో అయితే వర్క్ చేస్తున్నాయో వాటి మీద కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో వీటన్నిటినీ కూడా మనం వాళ్ళకి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎంప్లాయీకి ట్రైనింగ్ అనేది చాలా 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 అవసరం. ఓకే, సో ఈ ట్రైనింగ్ అనేది కూడా చాలా కాంప్లికేటెడ్ థింగ్. ఎందుకంటే ఇక్కడ మనం ఒక ఎంఎస్ ఆఫీసో లేకపోతే ఏదైనా చిన్న ఐటమో మనం నేర్చుకోవట్లేదు. సింపుల్ గా ఈఆర్పి అనేది ఏంటంటే ఒక కాంప్లికేటెడ్ సాఫ్ట్వేర్ అన్నమాట, కాంప్లికేటెడ్ ప్యాకేజ్. సో దీనిలో ఉన్నటువంటివి మనం తెలుసుకోవాలంటే మనకి బేసిక్ గా కొంత టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో, ఏ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తున్నామో, ఏ ఫంక్షనల్ ఏరియాలతో వర్క్ చేస్తున్నామో మన ఫంక్షనాలిటీస్ తెలిసి ఉండాలి, టెక్నాలజీ తెలిసి ఉండాలి. సో వీటన్నిటినీ కూడా మనం ట్రైనింగ్ రూపంలో ఎంప్లాయీస్ కి ఫీడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ థింగ్. ఎందుకంటే ఒక పర్సన్ ఫిక్స్ అయిపోయి ఉంటారు, మనం ఇదే పని చేస్తాము, ఇదే పని చేయాలి అని. న్యూగా ఏదైనా వాళ్ళకి మనం ఇన్సర్ట్ చేయాలి అనుకోండి, ఫీడ్ చేయాలి అనుకోండి, అది కొంత ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయం అన్నమాట. ఓకే, సో ఇది మనకి కాంప్లికేటెడ్ ఇష్యూ గానే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎంప్లాయీ మోరల్. ఓకే, మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఎంప్లాయీ మోరల్. ఇంకొకటి ఏ ఈఆర్పి సాఫ్ట్వేర్ అయినా, ఏ ఈఆర్పి సిస్టమ్ అయినప్పటికీ కూడా ఓకే, అది పర్ఫెక్ట్ గా సక్సెస్ అవ్వాలి అంటే 100% సక్సెస్ అవ్వాలి అంటే ఏ ప్రొసీజర్స్ అయితే మనం దాంట్లో యూజ్ చేస్తున్నామో ఆ ప్రాసెసెస్ అనేవి ఎలా ఉండాలి అంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. వాటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి అంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకే, అయితే ఈ ప్రాసెసెస్ ని డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ ఓకే వాటిని ప్రాసెస్ చేసేది ఎవరు అంటే ఎంప్లాయీస్. ఓకే, సో ఎంప్లాయీస్ ని ఇక్కడ మనం జనరల్ గా టెక్నికల్ వర్డ్ మనం యూజ్ చేయాలంటే యూజర్స్ అని అంటాము. ఓకే, యూజర్స్. ఈ యూజర్స్ ఏం చేస్తారంటే ప్రాసెసెస్ ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఏదైనా కూడా అంటే రిసోర్సెస్ ని తీసుకోవడము, వాటికి మానిపులేషన్స్ క్రియేట్ చేయడము, ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేయడము, ఓకే, వేరే వాటితో కోపప్ అవడం, ఇలాంటివన్నీ చాలా చాలా ఇంటర్నల్ వర్క్ ఉంటుంది కదా. సో ఇదంతా కూడా డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ ఎవరు చేస్తారు అంటే యూజర్ అనేటటువంటి వాడు చేస్తాడు. ఓకే, ఈ యూజర్ అనే వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటే ఓకే, సో వాళ్ళు 100% దాంట్లో సెట్ అవ్వగలిగితే, ఈఆర్పి ఎన్విరాన్మెంట్ లో సెట్ అవ్వగలిగితే మనం ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఈఆర్పి సిస్టమ్ 100% సక్సెస్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, సో అలా ఎంప్లాయీస్ ఉండగలుగుతున్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి. అంటే ఎంప్లాయీస్ పర్ఫెక్ట్ గా ఉండడం అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళకి ఫస్ట్ ఏముండాలి అంటే ఎంతూజియాజం అనేది ఉండాలి. ఓకే, సో న్యూ ఎన్విరాన్మెంట్ లో మనం వర్క్ చేయాలి, కొత్త పని నేర్చుకోవాలి. ఓకే, న్యూ టెక్నాలజీస్ ఏమైతే ఉన్నాయో అవి మనం కూడా అడాప్ట్ చేసుకోగలగాలి, మనం కూడా ఫాలో అవ్వాలి. ఓకే, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచంతో పాటు మనం కూడా పరుగులు తీయాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓకే, సో వాళ్ళు మాత్రమే వాళ్ళు నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఎక్కువ వాళ్ళకి ట్రైనింగ్ లో ఏమైతే వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారో, ఎంతూజియాజం ఉన్న వాళ్ళు మాత్రమే ట్రైనింగ్ లో ఎక్కువ శాతం నేర్చుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి వర్క్ విషయంలో కూడా అంటే నేర్చుకోవడమే కాకుండా వర్క్ చేసే విషయంలో కూడా ఎలా ఉండాలి అంటే ఫాస్ట్ గా ఉండాలి. ఓకేనా, స్పీడ్ గా ఉండాలి. స్పీడ్ గా ఉండడం అంటే అర్థం ఏంటి అంటే ఏం లేదు, మన వర్క్ పర్ఫెక్ట్ గా చేయాలి అనేది మెయిన్ ఇంటెన్షన్ ఉండాలి. తర్వాత హాలిడేస్ లో కూడా కొన్నిసార్లు వర్క్ చేసేటటువంటి క్యాపబిలిటీ ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఓవర్ టైం చేసేటటువంటి క్యాపబిలిటీ కూడా ఉండాలి. ఓకేనా, సో ఇలా జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే మన ఈఆర్పి సిస్టమ్ అనేది సక్సెస్ అయ్యేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇవి మనం ఈఆర్పి ప్లానింగ్, డిజైనింగ్ అలాగే ఇంప్లిమెంటేషన్ లో ఫేస్ చేసేటటువంటి ఇష్యూస్ గా మనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా డిసడ్వాంటేజెస్ లో చెప్పుకున్నవి ఇక్కడ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ కాస్ట్ చాలా చాలా హైగా ఉంటుంది. సో దాన్ని మనం బేర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ వెండర్స్ తో లాంగ్ టైం గుడ్ రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేసేటటువంటి ఛాన్స్ ఉండాలి. నెక్స్ట్ వన్ కరెక్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రజెంట్ వర్క్ చేసే మన దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ కరెక్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనలైజ్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం టీమ్ లో సెట్ చేసుకోగలిగి ఉండాలి.
నెక్స్ట్ వన్, వాళ్ళకి ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేయగలిగి ఉండాలి. సో ఆ ట్రైనింగ్ కూడా కాంప్లెక్స్ గా ఉంటుంది. సో దాన్ని ఎగ్జిస్ట్ అవ్వగలిగినటువంటి ఎంప్లాయీస్ మన దగ్గర ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీ అనే వాళ్ళు ఫెయిత్ఫుల్ గా ఉండాలి అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. సో ఒకవేళ వాళ్ళు ఫెయిత్ఫుల్ గా లేకపోతే గనక మన ఎన్విరాన్మెంట్ లో అంటే మనం ఎంత కొత్త టెక్నాలజీ, ఎంత హై టెక్నాలజీ యూజ్ చేసినా కూడా క్వాలిటీ అవుట్పుట్ అనేది రాదనమాట. ఓకే, సో ఇవి మనం ఇష్యూస్ గా ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫీచర్స్. ఓకే, ఈఆర్పి సిస్టమ్ యొక్క ఫీచర్స్ ఏమున్నాయి అనేది చూద్దాము. సో ఆల్రెడీ మనం అడ్వాంటేజెస్ లో చెప్పుకున్నవి ఇక్కడ కూడా ఒకసారి రిపీట్ అవుతాయి, ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ. ఓకే, ఈఆర్పి సిస్టమ్ ఏంటి అంటే ఫ్లెక్సిబుల్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఓకే, ఫ్లెక్సిబుల్ అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. చాలా బిజినెస్లు మనం చూస్తే ఒకే రకమైన బిజినెస్లు రకరకాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, మీడియం ఉంటాయి, ఓకే, అలాగే లార్జ్ బిజినెసెస్ కూడా ఉంటాయి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం గార్మెంట్స్ బిజినెస్ చూసాము అనుకోండి. ఓకే, మన విజయవాడలో కూడా మనకి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి షాప్స్. బందర్ రోడ్ లో ఎక్కడ చూసినా మనకి షాప్స్ కనిపిస్తూ ఉంటాయి. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చాలా పెద్దవి ఉండే ఇది కూడా ఉన్నాయి. ఓకే, గార్మెంట్స్ బిజినెస్ తీసుకున్నాము అనుకోండి, కొంతమంది చిన్న షాప్ లో మెయింటైన్ చేస్తూ ఉంటారు, బిజినెస్ ని చేస్తూ ఉంటారు, చిన్న చిన్నగా ఉంటాయి అనమాట. ఓకే, తర్వాత కొన్ని చూసినట్టయితే కొంచెం పెద్దగా కనిపిస్తాయి, షోరూమ్స్ లాగా అనుకోండి. తర్వాత కొన్ని చూస్తే పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి. ఓకే, సో అందులో వైడ్ వెరైటీ ఆఫ్ గార్మెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం 3 రకాలుగా చెప్పుకున్నాం. బిజినెస్ ఒకటే, ఓకేనా, బిజినెస్ అనేది ఒకటే, కాకపోతే దాని సైజ్ ఎలా ఉంది అంటే వ్యారీ అవుతుంది. ఓకే, సైజ్ ఎప్పుడైతే వ్యారీ అయిందో ఆ ఫంక్షనాలిటీస్ కూడా వ్యారీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ఫంక్షనాలిటీస్ అంటే మనం చిన్న షాప్ లో చూసాం అనుకోండి, చాలా తక్కువ వెరైటీస్ మనకి కనిపిస్తాయి, తక్కువ అంటే లో నెంబర్ ఆఫ్ గార్మెంట్స్ అంటే ఏమంటారు మెటీరియల్స్ కనిపిస్తాయి మనకి. అలాగే మీడియం లోకి వెళ్ళాం అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అదే లార్జ్ లోకి వెళ్ళాం అనుకోండి, వైడ్ వెరైటీ ఆఫ్ క్లాత్ కానివ్వండి, లేకపోతే వైడ్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ కానివ్వండి, అలాగే సైజెస్ కానీ ఇంకా రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో బిజినెస్ ఒకటే, కానీ వాటి ఫంక్షనాలిటీస్ ఏమవుతున్నాయంటే వ్యారీ అవుతున్నాయి అని మనం చెప్తున్నాం. ఓకే, నేను చెప్పాలి అనుకున్నటువంటి పాయింట్ ఏంటి అంటే సేమ్ బిజినెస్ బట్ ఫంక్షనాలిటీస్ దాని సైజ్ ని బట్టి ఏమవుతాయంటే వ్యారీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఈఆర్పి సిస్టమ్ ని కనుక ఎంబెడ్ చేసుకుంటే, ఓకే, ఏదైనా ఒక ప్యాకేజ్ ని తీసుకున్నాము అనుకోండి, ఈఆర్పి ప్యాకేజ్. సో అది స్మాల్ బిజినెస్ కి ఎలా అయితే యూజ్ అవుతుందో అదే ప్యాకేజ్ లార్జ్ బిజినెస్ కి కూడా యూజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అది ఫ్లెక్సిబిలిటీ. ఓకే, సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా వైడ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి ఈఆర్పిలో అని అనుకున్నాము. ఓకే, ఈఆర్పిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఆ మాడ్యూల్స్ మనకి స్మాల్ లోను వర్క్ అవుతాయి, అలాగే లార్జ్ లోను కూడా వర్క్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో దీన్ని ఇక్కడ మనం ఏమన్నాము అంటే ఫ్లెక్సిబిలిటీ అని అన్నాం. ఓకే, సెకండ్ వన్ ఏంటి అంటే మాడ్యులర్ అండ్ ఓపెన్. ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్ మాడ్యులర్ అండ్ ఓపెన్. ఈఆర్పి అనేది ప్యాకేజ్ ఆఫ్ మాడ్యూల్స్. ఓకే, మనకి తెలుసు బిజినెస్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. బిజినెస్ ఒకటే, కానీ అందులో అవి వర్క్ చేసే విధానాన్ని బట్టి, వర్క్ చేసేటటువంటి రిసోర్సెస్ ని బట్టి డిపార్ట్మెంట్ మారుతూ ఉంటుంది. ఓకే, సో అన్ని డిపార్ట్మెంట్స్ ఒకే రకమైన పని చేస్తే అసలు డిపార్ట్మెంట్స్ అనేవి విడివిడిగా ఉండాల్సిన పని లేదు కదా. ఓకే, అవి ఇండివిజువల్ గా ఉన్నాయి అంటే అర్థం ఏంటి అంటే వాటి ఫంక్షనాలిటీస్ కూడా ఇండివిజువల్ గా ఉంటాయి అని అర్థం. ఓకే, సో ప్రతి డిపార్ట్మెంట్ కి మనం ఒకే మాడ్యూల్ ని యూజ్ చేయడం అనేది కుదరదు. ఓకే, ఎప్పుడైతే ఫంక్షనాలిటీస్ వ్యారీ అవుతున్నాయో వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్ మాడ్యూల్ కూడా ఏమవ్వాలి అంటే ఆటోమేటిక్ గా వ్యారీ అవ్వాలి. ఓకే, సో మనకి ఈఆర్పిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, సో ఏ మాడ్యూల్ ఏ ఫంక్షనల్ ఏరియాకి అయితే అప్లికబుల్ అని మనం అనుకుంటామో దాన్ని మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం కూడా చెప్తాను, ఒకే ఫంక్షనల్ ఏరియాకి డిఫరెంట్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి. సో ఈ డిఫరెంట్ మాడ్యూల్స్ లో మనం ఏ మాడ్యూల్ మన ఫంక్షనల్ ఏరియాకి అప్లికబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి, మనం ఇంక్లూడ్ చేసుకున్న ఈఆర్పి ప్యాకేజ్ లో ఫైనాన్స్ కి సంబంధించి ఒక 3 ఐటమ్స్ ఉన్నాయి అనుకుందాం.
3 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 3 మాడ్యూల్స్ మనం ఇంప్లిమెంట్ చేయము. 3 మాడ్యూల్స్ లో ఏదో ఒకటి మాత్రమే మనం చూస్ చేసుకుంటాం. ఏది మనం చూస్ చేసుకుంటాము అంటే మన బిజినెస్ కి ఏదైతే సూటబుల్ ఇందాక మనం అనుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనది స్మాల్ సైజ్ బిజినెస్ అనుకోండి, మనకి ఇక్కడ కూడా ఇలా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లో, ఇది హై, ఇది ఇంకొంచెం హై అనుకుందాం. సో ఇది మనకి సరిపోతుంది కాబట్టి ఈ ఫస్ట్ మాడ్యూల్ ని మనం ఇక్కడ అప్లికబుల్ గా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి ఈఆర్పి అనేది మాడ్యులర్ గా ఉంటుంది, అలాగే ఫ్లెక్సిబుల్ గా కూడా ఉండేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే బియాండ్ బౌండరీస్. ఓకే, ఇక్కడ మనకి బౌండరీస్ అనేవి ఉండవు, అంటే ఇంతవరకు మాత్రమే ఈఆర్పి చేయగలదు, ఇంతకు మించి చేయలేదు అనేది ఉండదు. ఇక్కడ మనం ఎంత వరకు అయితే మనం చేయగలమో అంతవరకు అది ఏం చేస్తుందంటే తన ఫంక్షనాలిటీని ఎక్స్టెండ్ చేసేటటువంటి ఛాన్స్ ఉంది. ఎలాస్టిసిటీ అని అంటాం కదా. సో మనం ఒక బౌండరీ పెట్టుకోవడం అనేది ఉండదు. బౌండరీ పెట్టుకోవడం అంటే మనము ఇంతవరకే మనం చేస్తున్నామని పర్సనల్ గా మన బిజినెస్ ని మనం రిస్ట్రిక్ట్ చేసుకోవడమే కానీ, ఒకవేళ మన బిజినెస్ ని ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా ఈఆర్పి మనం ఏదైతే ఇంక్లూడ్ చేసామో అది కూడా ఆటోమేటిక్ గా దాని యొక్క ఫంక్షనాలిటీని ఏం చేస్తుంది అంటే ఎక్స్టెండ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇది బియాండ్ బౌండరీస్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్. ఓకే, మనం అనుకున్నాం కదా గ్లోబలైజేషన్ ని మనం తట్టుకోవాలి అంటే బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్ ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్ మనకి దేని ద్వారా వస్తాయి అంటే ఈఆర్పి ని మనం ఎంబెడ్ చేసుకోవడం ద్వారా ఈ బిజినెస్ ప్రాక్టీసెస్ ని మనం ఏం చేయొచ్చు అంటే మంచి బెస్ట్ వాటిని మనం ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో తద్వారా మనం ఏం చేస్తామంటే గ్లోబలైజేషన్ అనేటటువంటి ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, సో మార్కెట్ లో మనం కూడా ఒక మంచి కాంపిటీషన్ ని మనం ఇవ్వాలి అనుకుంటే, అలాగే కాంపిటీషన్ లో మనం తట్టుకొని నుంచోవాలి అనుకుంటే మనం బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇవి మనకి దేని ద్వారా సపోర్ట్ చేస్తామంటే ఈఆర్పి మనం దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా ఈ బిజినెస్ ప్రాక్టీసెస్ ని మనం ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే సిమ్యులేషన్ ఆఫ్ రియాలిటీ. ఓకే, ఏమీ లేదు, రియల్ టైం ప్రాసెసెస్ ఏమైతే ఉన్నాయో ఓకే, వీటిని ది బెస్ట్ గా పెర్ఫార్మ్ చేయగలిగింది ఏంటి అంటే ఈఆర్పి సిస్టమ్. ఓకే, ఈఆర్పి సిస్టమ్ లో ఉన్నటువంటి మాడ్యూల్స్ కానివ్వండి, ఫంక్షనాలిటీస్ కానివ్వండి, బిజినెస్ ప్రాసెసెస్ కానివ్వండి, ఇవి రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ ని, ఓకే, ఆపరేషనల్ డేటా అని అంటాం కదా, ఆపరేషనల్ వర్క్, సో వీటిని పర్ఫెక్ట్ గా పెర్ఫార్మ్ చేయగలుగుతుంది. ఇది మనం బెస్ట్ ఫీచర్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే కాంప్రహెన్సివ్ అంటే మనం డేటాని ఎనలైజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, డేటాని ఎనలైజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. లాస్ట్ క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాము డేటా ఎనలైజేషన్ అంటే ఏమనుకున్నాము అంటే ప్రీవియస్ గా ఏ డేటా ఉంది, ప్రెసెంట్ ఏ డేటా ఉంది, దాని నుండి మనం ఫ్యూచర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఈఆర్పిని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంటది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఫీచర్స్ గా చెప్పుకుంటున్నాం. సో ఫస్ట్ ది ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ. సో ఏ టైప్ ఆఫ్ బిజినెస్ కైనా కూడా ఈఆర్పి సిస్టమ్స్ మనం ఎంబెడ్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ మాడ్యులర్ అండ్ ఓపెన్ సాఫ్ట్వేర్. ఓకే, ఇందులో మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి అని అనుకున్నాము. సో ఆ డిఫరెంట్ మాడ్యూల్స్ డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్ లో బెస్ట్ గా పెర్ఫార్మ్ చేయడానికి మనకి ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే కాంప్రహెన్సివ్ అంటే ఎనలైజేషన్స్ అనేవి మనం ఈజీగా చేసుకోవడానికి, ఓకే, డెసిషన్స్ ని మనం ఈజీగా డెసిషన్స్ తీసుకోవడానికి, ఓకే, ఇలాంటి వాటికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ బియాండ్ బౌండరీస్. ఓకే, మనకి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా, ఓకే, మనం ఎంత అయితే ఫంక్షనాలిటీస్ ని ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్నామో అంతవరకు మనకి ఈఆర్పి సిస్టమ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్. ఓకే, బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్. ఈఆర్పిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయి. సో వీటిలోంచి మనం ఏదైతే మాడ్యూల్ అప్లై చేసుకుంటున్నామో దాని ద్వారా బెస్ట్ ప్రాసెసెస్ ని మనం అందించేటటువంటి, మన బిజినెస్ కి అందించేటటువంటి ఛాన్స్ ఉంది. లాస్ట్ వన్ సిమ్యులేషన్ ఆఫ్ రియాలిటీ. ఓకే, రియల్ టైమ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈఆర్పి పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇవి ఫీచర్స్ ఆఫ్ ఈఆర్పి సిస్టమ్. ఓకే,
నెక్స్ట్ టెక్నాలజీస్ ఏమైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఈఆర్పి సిస్టమ్ లో ఉన్నటువంటి టెక్నాలజీస్ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో డేటా మైనింగ్ కనబడుతుంది, అలాగే ఓలాప్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్, తర్వాత ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, అలాగే బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్, అలాగే డేటా వేర్ హౌస్, సప్లై చైన్ మేనేజ్మెంట్, అలాగే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, అలాగే బిజినెస్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇవన్నీ కూడా ఈఆర్పిని సపోర్ట్ చేసేటటువంటి టెక్నాలజీస్ అన్నమాట. సో ఇవి చెప్పుకునే ముందు నేను ఇంకొకసారి మీకు రిమైండ్ చేయాలి అనుకుంటున్నాను. ఈఆర్పి సిస్టమ్ లో మనకి డేటాబేస్ అనేది ఉంటుంది. ఓకే, ఈ డేటాబేస్ ఎందుకు మనం యూజ్ చేస్తాము అంటే డేటాని స్టోర్ చేయడానికి. ఓకే, ఏ డేటా స్టోర్ అయి ఉంటుంది అంటే రా మెటీరియల్ స్టోర్ అయి ఉంటుంది, అంటే రా డేటా ఏదైతే ఉంటుందో బేసిక్ డేటా అది స్టోర్ అయి ఉంటుంది. అలాగే ప్రాసెస్ డేటా ఏదైతే ఉంటుందో అది కూడా స్టోర్ అయి ఉంటుంది. అలాగే ఫ్యూచర్ డేటా అంటే ప్రెడిక్ట్ చేస్తాం కదా మనం, ప్రెడిక్టబుల్ డేటా ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ మనకి స్టోర్ అయి ఉంటుంది. అలాగే రన్నింగ్ ప్రాసెసెస్ ఏమైతే ఉన్నాయో అవి కూడా మనకి డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ డేటాబేస్ ని మనం యాక్సెస్ చేయడానికి, అలాగే అందులో మనం డేటాని స్టోర్ చేయడానికి మనకి ఏముంటుంది అంటే ఒక అప్లికేషన్ అనేది కూడా ఉంటుంది. ఓకే, సో ఈ అప్లికేషన్ ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే డేటాబేస్ లో ఉన్న డేటాని ప్రాసెస్ చేయడం, ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ ని మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ రెండింటిని కోపప్ చేయాలి అంటే మనకి ఏముండాలి అంటే ఇంటర్ఫేస్ అనేది కూడా ఉండాలి అని అనుకున్నాం. ఓకే, ఇంటర్ఫేస్ అనేది కూడా ఉంటుంది. ఓకే, సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ టెక్నాలజీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ టెక్నాలజీస్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ టెక్నాలజీ ఏంటి అంటే బిపిఆర్. ఓకే, బిపిఆర్ అనేది ఏమనుకున్నాం, బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్. బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్. ఓకే, బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అని అంటాం. రీఇంజనీరింగ్ అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ మనం ప్రాసెస్ క్రియేట్ చేసేసుకున్నాము. సో దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే రిపీట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాము. ఈ డెఫినిషన్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, డెఫినిషన్ బై మైకెల్ హ్యామర్. ఓకే, మైకెల్ హ్యామర్ యొక్క డెఫినిషన్ ఒకసారి చూద్దాం. రీథింకింగ్ అండ్ రీడిజైన్ ఆఫ్ బిజినెస్ ప్రాసెసెస్ to achieve improvements in performance such as cost, quality, services and speed. Okay, సో ఇక్కడ మనం ఇంప్రూవ్మెంట్ కోసం మనం ఏం చేస్తున్నాము అంటే బీపీఆర్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో జనరల్ గా ఏంటి అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే డిజైనింగ్ చేసి మార్కెట్ లో ఎంటర్ అయిపోయిన తర్వాత జరిగేటటువంటి ప్రాసెస్ కాదు. మార్కెట్ లోకి ప్రోడక్ట్ రిలీజ్ చెయ్యక ముందే మనం మళ్ళీ ఏం చేస్తున్నామంటే రీథింక్ చేస్తున్నాం. ఓకే, అంటే 1కి 10 సార్లు మనం చూసుకుంటాం కదా ప్రోడక్ట్ ని. సో అది ఒక రకంగా చెప్పాలి అంటే బీపీఆర్ అనమాట. ఓకే, సో మనకి బీపీఆర్ కంటే ముందు నార్మల్ గా ప్లానింగ్ అయిపోయి ఉంటుంది, డిజైన్ అయిపోయి ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోతుంది. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ మళ్ళీ మనం దాన్ని ఏం చేస్తున్నామంటే ఒక రకంగా టెస్ట్ చేసుకుంటాం. ఓకే, టెస్ట్ చేస్తాం. ఓకేనా, అంటే ప్రోడక్ట్ ఫైనల్ గా వెళ్ళక ముందే మనం దాన్ని ఏం చేస్తున్నామంటే టెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ టెస్ట్ చేసినప్పుడు ఏమైనా బాటిల్ నెక్స్ గనక ఉంటే అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, వాటిని మళ్ళీ మనం ఏం చేస్తాము అంటే రీప్లాన్ చేయడం, లేకపోతే రీడిజైన్ చేయడం, లేకపోతే రీఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ నే మనం ఏమన్నామంటే ఇక్కడ బీపీఆర్ అని అన్నాం అనమాట. ఓకే, రీథింకింగ్. ఓకే, ప్లానింగ్ కానివ్వండి, డిజైనింగ్ కానీ ఇంకొకసారి మళ్ళీ మనం థింక్ చేయడం అంటే మళ్ళీ రీప్లాన్ చేయడం అనమాట. అలాగే రీడిజైన్ of business processes to achieve improvements in performance. Okay, so మన ప్రోడక్ట్ పెర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్స్ అనేవి మనకి కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ మనం రీథింక్ చేయడం. కొన్నిసార్లు మనకు ప్రోడక్ట్ ఓకే అనిపిస్తుంది, కొన్నిసార్లు దాన్ని మళ్ళీ మనం మారిస్తే బాగుండు అని మనకి అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటిది అనమాట. సో ఇలా మనం ఎందుకు రీప్రొడ్యూస్ చేస్తాము అంటే రీఇంజనీరింగ్ చేస్తాము అంటే పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి. ఏ పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి, కాస్ట్, అలాగే క్వాలిటీ,
అలాగే సర్వీసెస్, అలాగే స్పీడ్. ఓకే, ఈ 4 ఆస్పెక్ట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరగడం కోసం మనం దేని యూజ్ చేస్తున్నామంటే బీపీఆర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ బీపీఆర్ లో మనం యూజ్ చేసేది టూల్స్ అన్ని కూడా దేనికి సంబంధించిన టూల్స్ ఉంటాయంటే ఐటీకి సంబంధించినటువంటి టూల్స్. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూల్స్ ని బేస్ చేసుకొని బీపీఆర్ ని మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో బేసిక్ గా బీపీఆర్ ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే టు అచీవ్ ఇంప్రూవ్మెంట్స్. ఓకే, టువర్డ్స్ కాస్ట్, క్వాలిటీ, సర్వీసెస్ అండ్ స్పీడ్ అన్నమాట. ఓకే, సో బీపీఆర్ ఈస్ డన్ విత్ ద టూల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే డేటా వేర్ హౌస్. డేటా వేర్ హౌస్ అనేటటువంటి టెక్నాలజీ. సో ఈ డేటా వేర్ హౌస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే డేటా వేర్ హౌస్ ఈజ్ నథింగ్ బట్ డేటాబేస్. ఓకే, డేటాబేస్. ఈ డేటాబేస్ ని మనం ఇక్కడ కొత్త పేరుతో పిలుస్తున్నాం డేటా వేర్ హౌస్ అనేది. డేటాబేస్ కి డేటా వేర్ హౌస్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఇందులో నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ప్రతి ఐటము డేటాకి సంబంధించినటువంటి ప్రతి ఐటము కూడా ఎందులో ఉంటుంది అంటే డేటాబేస్ లో ఉంటుంది. మేబీ అది రా మెటీరియల్ అవ్వచ్చు, మేబీ ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్ అవ్వచ్చు, మేబీ ఫైనల్ రిజల్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ఎక్కడ మనం స్టోర్ చేస్తున్నాము అంటే డేటాబేస్ లో స్టోర్ చేస్తున్నాం. కానీ డేటా వేర్ హౌస్ ఏం చేస్తుంది అంటే సపరేట్ చేస్తుంది. దేన్ని సపరేట్ చేస్తుంది అంటే డేటా అలాగే ఆపరేషనల్ సిస్టమ్స్. ఓకే, డేటా అలాగే ఆపరేషనల్ డేటా. ఓకే, డేటా వేరు అలాగే ఆపరేషనల్ డేటా వేరు. ఆపరేషనల్ డేటా అంటే ఏంటి అంటే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తామో మనం దానికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము అంటే ఆపరేషనల్ డేటా అని అంటాం. ఓకే, సో డైలీ మనం యూజ్ చేసే డేటా అలాగే నార్మల్ గా డేటాబేస్ లో ఉన్న డేటా ఈ రెండింటిని కూడా అది ఏం చేస్తుంది అంటే సపరేట్ చేస్తుంది. ఓకే, ఇలా సపరేట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే బిజినెస్ అనాలిసిస్ కి మనకి అది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో డేటా స్టోర్డ్ ఫర్ అంటే డేటా వేర్ హౌస్ లో ఉండేటటువంటి డేటా ఎందుకు మనం స్టోర్ చేస్తున్నాము అంటే డేటా బిజినెస్ అనాలిసిస్ కి మనం చేస్తాం. అంటే ఆపరేషనల్ డేటాని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే అనాలిసిస్ చేస్తాం. ఓకే, అయితే ఈ ఆపరేషనల్ డేటా అనేది నార్మల్ డేటాతో పాటు స్టోర్ అయిపోవడం వల్ల డేటాబేస్ లో మనకి అనాలిసిస్ చేయడం అనేది కష్టం. కాబట్టి అనాలిసిస్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఆపరేషనల్ డేటాని సపరేట్ చేస్తున్నాము. ఆ సపరేట్ చేసిన ఆపరేషనల్ డేటా మనకి ఎందులో స్టోర్ అవుతుంది అంటే డేటా వేర్ హౌస్ లో స్టోర్ అవుతుంది. ఓకే, సో డేటా వేర్ హౌస్ లో ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే అనలైజేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇది డేటా వేర్ హౌస్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే డేటా మైనింగ్. డేటా మైనింగ్ కూడా డేటా వేర్ హౌస్ లాగానే యూజ్ అవుతుంది. అయితే ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే బిజినెస్ లో డెసిషన్స్ ని తీసుకోవడానికి. ఓకే, ఒక రకంగా డిఎస్ఎస్ అని అంటాం కదా, డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్ అని. సో ఈ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకి డేటా మైనింగ్ లో అప్లై అవుతుంది అనమాట. సో బిజినెస్ కి సంబంధించినటువంటి డేటా డెసిషన్స్ ఏవైతే మనం తీసుకోవాలనుకుంటున్నామో ఆ డెసిషన్స్ తీసుకోవడానికి మనం బేసిక్ గా ఏ డేటానైతే యూజ్ చేస్తామో ఆ డేటాని మనం ఇందులో స్టోర్ చేస్తామంటే డేటా మైనింగ్ లో స్టోర్ చేస్తాం. ఓకే, సో డేటా మైనింగ్ is comprehensible information from databases that is used to make crucial business decisions. Okay, comprehensible information ante ardham enti ante different ways of information. Different ways of information ante ఒకటే ఇన్ఫర్మేషన్ దానికి మనం డిఫరెంట్ వేస్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఒక రకంగా చెప్పాలి 4 విధాలుగా ఆలోచించాలని మనం అంటాం కదా. సిచ్యువేషన్ ఒకటే ఉంటుంది బట్ ఆలోచించే విధానం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఒకటే కానీ దాని డైమెన్షన్స్ వేరుగా ఉంటాయి. ఓకే, అది ప్రజెంట్ అయ్యేటటువంటి వేస్ వేరుగా ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే బిజినెస్ డెసిషన్స్ అంటే మన బిజినెస్ ఇంప్రూవ్ అవడానికి కావాల్సిన డెసిషన్స్ ఏ డేటాని బేస్ చేసుకుని అయితే చేస్తున్నామో ఆ డేటా మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే డేటా మైనింగ్ లో స్టోర్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్. బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది కొన్ని టూల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది యూజర్ కి. సో ఈ టూల్స్ యూజ్ చేసుకొని యూజర్ ఏం చేస్తాడంటే షేర్ అండ్ అనలైజ్ ద డేటా కలెక్టెడ్ అక్రాస్ ద ఎంటర్ప్రైజ్ అండ్ సెంట్రలైజ్డ్ ఇన్ ద ఈఆర్పి డేటాబేస్. ఓకే, సో ఈఆర్పి డేటాబేస్ అనేది మనం సెంట్రలైజ్డ్ అని చెప్పాము. సో సెంట్రలైజ్డ్ అంటే ఏమనుకున్నాం డేటా అంతా కూడా ఒకే చోట స్టోర్ అవుతుంది. ఇదే డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్ లో యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం స్టోర్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో
దాన్ని షేర్ చేయడానికి, డిఫరెంట్ ఏరియాస్ కి షేర్ చేసుకోవడానికి, లేకపోతే ఎనలైజ్ చేయడానికి మనం దేన్ని యూజ్ చేస్తున్నామంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేవి మనకి ఎలా ఉంటాయంటే డాష్ బోర్డ్స్ లో ఉంటాయి, అలాగే రిపోర్ట్స్, ఆటోమేటెడ్ రిపోర్ట్స్ లో ఉంటాయి, అలాగే ఎనాలిసిస్ టూల్స్ గా ఇలాంటి వాటిలో ఉంటాయి. ఓకే, మనం ఎక్సెల్ ఐడియా ఉంది కదా అందరికీ, ఎంఎస్ ఆఫీస్ లో ఎక్సెల్ అనేది, ఎక్సెల్ లో మనం డేటాని, టేబుల్లో ఉన్న డేటాని చార్ట్స్ రూపంలో చూస్తాం. ఓకే, ఒక రకంగా ఇవి రిపోర్ట్స్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే వాటిని సపరేట్ మీరు చూసినట్లయితే మనం చార్ట్స్ లో ఏవైతే ఉన్నాయో వీటిని పక్కన మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది, వాటి ఐటమ్స్ అన్నిటినీ కూడా డిస్ప్లే చేస్తూ ఉంటుంది, వాటిని మనం డాష్ బోర్డ్స్ అని అంటాం. అలాగే అనాలిసిస్ టూల్స్ ఉంటాయి ఎక్సెల్ లో. సో వీటిని బేస్ చేసుకొని డేటాని మనం ఏం చేయొచ్చు అంటే ఎనలైజ్ చేసేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి బిజినెస్ ఇంటెలిజెన్స్ యొక్క టూల్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో బిజినెస్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా మైనింగ్ కానివ్వండి, అలాగే డేటా వేర్ హౌస్ కానివ్వండి, ఇవన్నీ కూడా బిజినెస్ ఇంప్రూవ్ అవడానికి మనం తీసుకునే డెసిషన్స్ ఎలా మనం తీసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే బేసిక్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని స్టోర్ చేయడానికి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఓలాప్. ఓలాప్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఆన్లైన్ ఎనలిటికల్ ప్రాసెస్. ఓకే, ఆన్లైన్ ఎనలిటికల్ ప్రాసెస్. ఓకే, సో ఆన్లైన్ అని అంటున్నాం కాబట్టి దీన్ని పర్టికులర్ గా ఎక్కడ మనం యూజ్ చేస్తాము అంటే ఈఆర్పి. ఓకే, ఈఆర్పి అంటే ఏమనుకున్నాము, ఎక్స్టెండెడ్ ఈఆర్పి, దీన్నే వెబ్ ఎనేబుల్డ్ ఈఆర్పి అని కూడా అనొచ్చు అని మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఓకే, సో ఆన్లైన్ లో కూడా మనం బిజినెస్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ఈఆర్పి ఏం చేస్తుందంటే మనం ఆన్లైన్ బిజినెస్ కి కూడా సపోర్ట్ చేసే విధంగా దీని టూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, దానిలో ఒక టెక్నాలజీ ఏంటి అంటే ఓలాప్ అనే టెక్నాలజీ, ఆన్లైన్ ఎనలిటికల్ ప్రాసెస్. ఓకే, ఈ ఆన్లైన్ ఎనలిటికల్ ప్రాసెస్ లో మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అది ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే ఫాస్ట్ గా మనకి వర్క్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ఆన్లైన్ లో మనం యూజ్ చేయడం ద్వారా సో ఫాస్ట్ గా ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ అనాలిసిస్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు, అంటే కంపారిజన్స్ చేసుకోవచ్చు, వేరే బిజినెస్ తో కంపారిజన్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా వేరే రకంగా మనం ఎనలైజ్ చేసేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. అంటే మన బిజినెస్ ని మనం ఎనలైజ్ చేసుకునే అవకాశం మనం ఓలాప్ టెక్నాలజీ ద్వారా మనం చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే షేర్డ్. ఓకే, డేటా ఏదైతే ఉందో అది షేర్ చేసుకునేటటువంటి అవకాశం ఓలాప్ లో ఉంది. నెక్స్ట్ వన్ మల్టీ డైమెన్షనల్ అంటే ఒకటే ఇన్ఫర్మేషన్ ని మనం డిఫరెంట్ వేస్ లో మనం ప్రెజెంట్ చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇన్ఫర్మేషన్ ని కూడా, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ని కూడా ఓలాప్ టెక్నాలజీని యూజ్ చేసి మేనేజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో బేసిక్ గా ఈఆర్పి ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో అవి ఓలాప్ కూడా, ఎందుకంటే సేమ్ ఈఆర్పిని సపోర్ట్ చేసే టెక్నాలజీ కాబట్టి దాని ఫీచర్స్ దీని ఫీచర్స్ జనరల్ గా ఎలా ఉంటాయంటే మ్యాచ్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో ఈఆర్పిని ఒక రకంగా మనం లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాము. ఈఆర్పి అంటే కంప్యూటరైజ్డ్ చేయడం వల్ల బ్యాంక్స్ లో ఎలా ఉంటుంది అనేది. ఇంతకు ముందు చాలా ప్రొసీజర్ జరిగేది, ఇప్పుడు జస్ట్ ఒక సింగిల్ స్టెప్ లో మనకు కావలసినటువంటి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది అనుకున్నాం, అంటే ఫాస్ట్ గా జరగడం అనేది జరుగుతుంటుంది. సో ఓలాప్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఫాస్ట్ ప్రాసెసింగ్స్ ని, ఫాస్ట్ డేటా యాక్సెసింగ్ ని చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, అలాగే ఎనలైజేషన్, అలాగే డేటాని ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ లో లేకపోతే మల్టిపుల్ ఫంక్షనల్ ఏరియాస్ లో డేటాని ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అలాగే మల్టీ డైమెన్షనల్, ఒకటే డేటాని డిఫరెంట్ గా మనం ప్రెజెంట్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉంది. అలాగే ఇన్ఫర్మేషన్ ని మనం సెక్యూర్డ్ గా మెయింటైన్ చేసేటటువంటి ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, ఇది ఓలాప్ టెక్నాలజీ. నెక్స్ట్ టెక్నాలజీ ఏంటి అంటే పిఎల్ఎం అనే టెక్నాలజీ. పిఎల్ఎం ఫుల్ ఫామ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. పిఎల్ఎం అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఓకే, ఈ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ఇక్కడ పిఎల్ఎం గివ్స్ కంపెనీస్ ద పవర్ టు ప్లాన్, మేనేజ్ అండ్ షెడ్యూల్ ద ప్రోడక్ట్ లైఫ్ సైకిల్స్. ఓకే, ప్లాన్, మేనేజ్
అండ్ షెడ్యూల్ ద ప్రోడక్ట్ లైఫ్ సైకిల్స్. ఓకే, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్లాన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, షెడ్యూల్ చేయడానికి మనం పిఎల్ఎం టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీని యొక్క అడ్వాంటేజెస్ గా ఒక రకంగా చెప్పారు. ఇది ఏంటంటే రెడ్యూస్ ద టైం. ఓకే, టైం ని రెడ్యూస్ చేస్తుంది టు మార్కెట్ త్రూ ఫాస్టర్ డిజైన్ అండ్ వ్యాలిడేషన్. ఓకే, సో ప్రోడక్ట్ డిజైనింగ్ అలాగే వ్యాలిడేషన్ అంటే ఏమి లేదు, టెస్టింగ్స్, ఇవన్నీ కూడా ఫాస్ట్ గా జరగడం వల్ల మనకి మార్కెట్ లో మనం రిలీజ్ చేసే టైం కూడా ఏమవుతుంది అంటే రెడ్యూస్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, రెడ్యూస్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ప్రోడక్ట్ యొక్క డిజైన్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు, ప్లానింగ్, డిజైనింగ్, ఇంప్లిమెంటేషన్, ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇది డెవలప్మెంట్ లోకి వస్తుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, యాక్చువల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్స్ కూడా ఏమవుతాయంటే తగ్గేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్, గెట్ ప్రోడక్ట్ డిజైన్ చేంజెస్ ఆన్ ఇంటూ ప్రొడక్షన్ క్విక్లీ. ఓకే, మనం ఏమైతే డిజైన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో వాటి ప్రొడక్షన్ లోకి ఈజీగా ఎంబెడ్ చేసుకునేటటువంటి ఛాన్స్ పిఎల్ఎం టెక్నాలజీ ద్వారా మనకి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, సో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది కూడా ఒక ఈఆర్పి టెక్నాలజీ, ఈఆర్పి మెయిన్ టూల్ గా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఆ ఈఆర్పి అంటే కంప్యూటరైజ్డ్ కానప్పుడు కస్టమర్ తో రిలేషన్ అనేది ఉండేది కాదు అని చెప్పుకున్నాము. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కస్టమర్ తో రిలేషన్ కూడా మెయింటైన్ చేస్తున్నాం, లాంగ్ టైం రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం. దీని వల్ల కూడా మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే కస్టమర్ తో మనం డైరెక్ట్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ద్వారా కస్టమర్ యొక్క నీడ్స్ అలాగే రిక్వైర్మెంట్స్ లేకపోతే వ్యూస్ ఏమైతే ఉన్నాయో మనకి ఈజీగా తెలిసిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ప్రోడక్ట్ ని ఫర్దర్ గా ఏం చేస్తాము అంటే చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఓకే, సో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ లో కస్టమర్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కావలసినటువంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ అనేవి ఇందులో మనకి ఉండడం జరుగుతుంది. ఓకే, అంటే కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం కానివ్వండి, అలాగే కస్టమర్ కి ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడం కానివ్వండి. సో ఇలాంటివన్నీ ఉండడం ద్వారా ఏంటి అంటే రిలేషన్షిప్ ని మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం చాలా సార్లు చూస్తూనే ఉంటాం, మనం ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాం అనుకోండి, సో అక్కడ మన ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో ఫర్దర్ గా వాళ్ళు ఏమైనా ఆఫర్లు కానివ్వండి, లేకపోతే ఏదైనా న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేసినా, లేకపోతే న్యూ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నా కూడా మనకి మెసేజ్ పంపించడం అనేది జరుగుతుంది. అంటే కస్టమర్ తో వాళ్ళు ఏం చేస్తున్నారంటే రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తున్నారు. సో బిజినెస్ దాని ద్వారా కూడా ఏమవుతుందంటే ఇంప్రూవ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే లాస్ట్ టెక్నాలజీ సప్లై చైన్ మేనేజ్మెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ. మనం ఫస్ట్ లోనే చెప్పుకున్నాము, ఈఆర్పి అనేది ఏంటి అంటే ఇంటర్నల్ రిసోర్సెస్ ని అలాగే ఎక్స్టర్నల్ రిసోర్సెస్ ని కూడా మేనేజ్ చేస్తుంది అని అనుకున్నాం. ఓకే, ఇంటర్నల్ రిసోర్సెస్ అంటే మనం రా మెటీరియల్ ని తీసుకున్న దగ్గర నుంచి ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేంత వరకు కూడా ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఏవైతే ప్రాసెసెస్ ఉన్నాయో, ఏదైతే డేటా ఉందో దీని అంతటిని కూడా మేనేజ్ చేయడం. ఎక్స్టర్నల్ అంటే ఏంటి అంటే మనం ప్రోడక్ట్ ని రిలీజ్ చేసిన తర్వాత మార్కెట్ లోకి అది కస్టమర్ వరకు రీచ్ అయ్యేటట్టు, అలాగే కస్టమర్ యొక్క వ్యూస్ మనం తెలుసుకునేటట్టుగా చేసేదంతా కూడా ఎందులోకి వస్తుంది అంటే ఎక్స్టర్నల్ లోకి వస్తుంది అనమాట. ఓకే, సో ఈ సప్లై చైన్ అనేది ఏంటి అంటే రా మెటీరియల్ కలెక్షన్ దగ్గర నుంచి ఫైనల్ గా కస్టమర్ కి ఆ ప్రోడక్ట్ రీచ్ అయ్యేంత వరకు ఏమైతే టెక్నిక్స్ గానీ ప్రాసెసెస్ గానీ ఉన్నాయో అవన్నీ కూడా మెయింటైన్ చేసేది ఏంటి అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. ఓకే, SCM అని అంటాం. ఇవి మనకి ERP లో ఉన్నటువంటి టెక్నాలజీస్. ఓకే, సో ఏమున్నాయో ఒకసారి మళ్ళీ చూద్దాం. డేటా మైనింగ్, అలాగే బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే డేటా వేర్ హౌస్. ఈ మూడు కూడా డేటాని బిజినెస్ ఆపరేషన్స్ ని అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్, తర్వాత ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ఇదేమో ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్ ఏమో ఆన్లైన్ అంటే వెబ్ బేస్డ్ ERP సిస్టమ్స్ లో మనకి యూజ్ అయ్యేటటువంటి టెక్నాలజీ. అలాగే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ని మేనేజ్ చేసేదంతా కూడా ఏంటంటే డిజైనింగ్, షెడ్యూలింగ్, ఇవంతా ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. తర్వాత బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్, మన ప్రోడక్ట్ ని లాంచ్ చేయక ముందే మళ్ళీ ఇంకొకసారి మనం చెక్ చేసుకోవడానికి బిజినెస్ రీఇంజనీరింగ్ యూస్ అవుతుంది. అలాగే కస్టమర్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే కనుక కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. తర్వాత
సప్లై చైన్, ఫైనల్ గా యూజర్ దగ్గరికి మన ప్రోడక్ట్ వెళ్ళడానికి సంబంధించినటువంటి ఆ ఆపరేషన్స్ అన్ని కూడా ఏమైతే ఉంటాయో అవి సప్లై చైన్ లో మనకి ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది ERP లో ఉన్నటువంటి టెక్నాలజీస్. ఓకే, లాస్ట్ టాపిక్ రిస్క్స్ ఆఫ్ ERP సిస్టమ్ చూద్దాము. అంటే ERP సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకు ఉండేటటువంటి రిస్క్లు ఏముంటాయి అనేది, ఒక రకంగా మనం డిసడ్వాంటేజెస్ చెప్పుకున్నాము, అలాగే ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాము, అవే మళ్ళీ మనకి రిస్క్స్ లో కూడా కనిపిస్తాయి. జనరల్ గా ఉంటే ఒకసారి చూద్దాం. ఓకే, రిస్క్స్ ని మనం 3 టైప్స్ గా డివైడ్ చేసుకున్నాము. ఒకటి ఏంటంటే పీపుల్ రిలేటెడ్ ఇష్యూస్, అలాగే ప్రాసెస్ రిలేటెడ్ ఇష్యూస్, అలాగే టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, టెక్నాలజీ పరంగా ఎటువంటి రిస్క్లు ఉన్నాయి, అలాగే పీపుల్ తో ఎటువంటి రిస్క్లు ఉన్నాయి, అలాగే ప్రాసెస్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూషన్ వాటి పెర్ఫార్మెన్స్ వల్ల వచ్చేటటువంటి రిస్క్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, పీపుల్ ఇష్యూస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే చేంజ్ మేనేజ్మెంట్. ఓకే, ఇక్కడ పీపుల్ అని అంటున్నాము అంటే ఖచ్చితంగా మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఎంప్లాయీస్ ని ఏమంటున్నాం అంటే యూజర్స్ అని కూడా అంటున్నాం. ఓకే, సో ఎప్పుడైతే మనం మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది అంటే మన ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుందో ఆ ఎన్విరాన్మెంట్ ని మన యూజర్స్ అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. కొంతమంది మూస పద్ధతిలో వెళ్ళడానికి ట్రై చేస్తారు, న్యూ టెక్నాలజీస్ కానీ న్యూ ఎన్విరాన్మెంట్ ని కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అనమాట. సో అది ఒక ప్రాబ్లం గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ స్టాఫ్ అడిక్వసీ. ఇంటర్నల్ స్టాఫ్ అడిక్వసీ అంటే ఏంటంటే ఇక్కడ మనకి కొంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు, సో అందరూ మనకి ఫిట్ కాకపోవచ్చు. సో ఎవరిని సెలెక్ట్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ప్రాబ్లం గా చెప్పారు. ఓకే, నెక్స్ట్ మన ప్రాజెక్ట్ టీమ్. ఓకే, ఇక్కడ మనం మొదట్లోనే అనుకున్నాము ERP అనేది ఏంటి అంటే ఒక టీమ్ వర్క్. ఓకే, సో ఈ టీమ్ వర్క్ లో కొంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు, వీళ్ళందరికీ కూడా ఒక టీమ్ లీడర్ అనే వాళ్ళు కావాలి. ఓకే, సో ఈ టీమ్ లీడర్ అనే వాళ్ళకి స్కిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఎంచుకోవడం అనేది జరుగుతుంది. ఆ స్కిల్డ్ పర్సన్స్ ని ఐడెంటిఫై చేయడం అనేది ప్రాజెక్ట్ టీమ్. ఓకే, నెక్స్ట్ వన్ ట్రైనింగ్. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది చాలా కష్టంతో కాంప్లెక్స్ థింగ్ అనమాట. ఎట్ ది సేమ్ టైం ఏంటి అంటే ఇది చాలా కాస్ట్లీ కూడా. ఓకే, ఒక రకంగా కాస్ట్ పరంగా ప్రైస్ పరంగా చూసినా మనకి ఇది ఒక ఇష్యూగానే మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం ఏదైతే న్యూగా వాళ్ళకి నేర్పిస్తామో అదంతా వాళ్ళకి ఫీడ్ చేయడం అనేది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే టాప్ మేనేజ్మెంట్ సపోర్ట్. ఓకే, ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా మనం గమనించినట్లయితే ఎంప్లాయీస్ మెయిన్ గా ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే న్యూ ఎన్విరాన్మెంట్ ని అడాప్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, సో ఇలాంటి వాళ్ళకు ఉన్నటువంటి బేసిక్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఓవర్కమ్ చేయాలి అంటే టాప్ మేనేజ్మెంట్ యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరం. ఓకేనా, సో వాళ్ళని ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఓకే అంటే మనం ఈ ఎన్విరాన్మెంట్ లో కూడా వర్క్ చేయగలము అని లేకపోతే ఇంకొక రకమైన ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తూ వీళ్ళు సపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సపోర్ట్ అనేది లేకపోయినా కూడా ఎంప్లాయీస్ అనే వాళ్ళ దగ్గర నుంచి మనకి ప్రాబ్లం అనేది ఎరేజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే కన్సల్టెంట్స్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ డిజైన్ ERPని ఇంప్లిమెంట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ERPతో ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ERP ఎన్విరాన్మెంట్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని మనం కన్సల్టెంట్స్ అంటాం. ఓకే, సో వీళ్ళతో రిలేషన్షిప్ కూడా మనం మెయింటైన్ చేయగలిగి ఉండాలి. సో వాళ్ళ ఐడియాస్ కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి ఫ్లాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి షేర్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల మనం అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ మనం ఇంప్రూవ్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే డిసిప్లిన్. కంపల్సరీ ఎంప్లాయీస్ కి డిసిప్లిన్ అనేది ఉండాలి. ఓకే, సో ఆ డిసిప్లిన్ అనేది లేకపోతే న్యూ ఎన్విరాన్మెంట్ ని వాళ్ళు ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోలేరు అనేది చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ రెసిస్టెన్స్ టు చేంజ్. ఓకే, దీన్నే మనం ఏమంటున్నాం అంటే ఇగ్నోరెన్స్. ఓకే, సో చాలా మంది ఎలా ఉంటారంటే న్యూ ఎన్విరాన్మెంట్ ని ఎగ్జిస్ట్ అవ్వలేక జస్ట్ దాన్ని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం దీంట్లో వర్క్ చేయించడం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది పీపుల్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దాం. చేంజ్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ స్టాఫ్ అడిక్వసీ, ప్రాజెక్ట్ టీమ్, ట్రైనింగ్, టాప్ మేనేజ్మెంట్ సపోర్ట్, consultants, discipline and ignorance. Okay,
నెక్స్ట్ ఇష్యూస్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ప్రాసెస్ ఇష్యూస్. ఓకే, అంటే ఇక్కడ మనకు ప్రొసీజర్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నమాట. ఫస్ట్ ఇది ఏంటి అంటే ప్రోగ్రామ్ మేనేజ్మెంట్. ఓకే, ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రాసెస్ అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వడం కోసం నేను ఒక వర్డ్ యూజ్ చేస్తున్నాను. అనేది ఏంటి అంటే ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ అనేది మనకు తెలుసు కదా, ఏదైనా ఒక టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి జరిగేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నామంటే ట్రాన్సాక్షన్. సో ఈ ట్రాన్సాక్షన్ ని కూడా ముందే మనం ప్లాన్ చేయాలి, డిజైన్ చేయాలి, అలాగే ఇంప్లిమెంట్ చేయాలి. సో వీటిలో ఏదైనా పొరపాటు జరిగినా కూడా అది పర్ఫెక్ట్ గా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదన్నమాట. సో అది మనం ఒక రిస్క్ గా చెప్పుకోవచ్చు. ఓకే, సో అంటే డేటా ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, డిపార్ట్మెంట్ 1, డిపార్ట్మెంట్ 2, డిపార్ట్మెంట్ 3. ఓకే, అన్నిటి మధ్య ఇంటిగ్రేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, డేటా అన్ని డిపార్ట్మెంట్స్ కి ఫ్లో అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఓకే, ఏ డిపార్ట్మెంట్స్ మధ్య ఇంటిగ్రేషన్ ఉండాలి, డేటా ఎక్కడి నుండి ఎక్కడికి ఫ్లో అవ్వాలి, అది పర్ఫెక్ట్ గా జరగాలి. ఒకవేళ అలా జరగకపోయినా కూడా ఏమవుతుంది అంటే మనకి అది అన్సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్. సో ప్రాసెస్ రీఇంజనీరింగ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. బీపీఆర్ అనేది ఇది ఏంటి అంటే మళ్ళీ మనం ప్రాసెస్ ని చెక్ చేసుకోవడం. సో ఈ రీఇంజనీరింగ్ పర్ఫెక్ట్ గా జరగకపోయినా కూడా మనకి ఆ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్ గా రన్ అయ్యేటటువంటి అవకాశం లేదు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే స్టేజ్ ట్రాన్సిషన్. అంటే మన ప్రోడక్ట్ మన ప్రాసెస్ లైవ్ లోకి వెళ్ళినప్పుడు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్. ఓకే, అంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మనం బ్యాక్ ఎండ్ లో ఉంటాము, సో ప్లాన్ చేసుకుంటాం, డిజైన్ చేసుకుంటాం, ఇంప్లిమెంటేషన్ కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం ఏదైతే ప్లాన్ చేసామో అది లైవ్ లో జరగకపోవచ్చు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో వాటిని మళ్ళీ మనం ఏం చేయాలంటే రీఇంజనీర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ బెనిఫిట్ రియలైజేషన్. ఓకే, బెనిఫిట్ రియలైజేషన్ అనేది దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమిచ్చారు అంటే ట్రైనింగ్, ఎంప్లాయీ ట్రైనింగ్. మనం ఏదైతే వాళ్ళని ట్రైన్ అప్ చేస్తున్నామో అది 100% మళ్ళీ మనకి రికవర్ అయ్యే విధంగా ఉండాలి. ఓకే, యాజ్ పర్ ప్రైస్ లేకపోతే ప్రాసెస్ పెర్ఫార్మెన్స్ ఇదంతా కూడా 100% మనం రికవరీ చేసుకునే విధంగా ఉండాలి. ఓకే, అలా లేకపోయినా కూడా అంటే మనం ఎంప్లాయీకి ట్రైనింగ్ ఇస్తున్నాము బట్ వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు, అప్పుడు మనం 100% సక్సెస్ ని సాధించలేము. ఓకే, అంటే మనకు వచ్చే రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉండకపోయేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది మనకి ప్రాసెస్ యొక్క రిస్క్స్. ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్, స్టేజ్ ట్రాన్సిషన్, తర్వాత బెనిఫిట్ రియలైజేషన్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ రిస్క్ ఏంటి అంటే టెక్నాలజీ రిస్క్. సో టెక్నాలజీ రిస్క్స్ ఏముంటాయని చూద్దాం. టెక్నాలజీ రిస్క్ లో ఫస్ట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీ. ఓకే, సో ఇక్కడ మనం సాఫ్ట్వేర్ లో ERP సాఫ్ట్వేర్ లో ప్యాకేజెస్ మాడ్యూల్స్ ఉంటాయి అనుకున్నాము. ఓకే, మనం కరెక్ట్ గా ఈ మాడ్యూల్స్ ని సెలెక్ట్ చేసుకోలేని పక్షంలో కూడా మనకి ERP అనేది పర్ఫెక్ట్ గా ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటే ఐటమ్ కి సంబంధించి 3 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకుందాం. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3. స్మాల్, మీడియం అలాగే లార్జ్ స్కేల్ అనుకోండి. ఓకే, ఇది లార్జ్ కి సూట్ అయ్యేది అనుకుందాం, ఇదేమో మీడియం కి సూట్ అయ్యేది అనుకుందాం, ఇదేమో స్మాల్ కి సూట్ అయ్యేది అనుకుందాం. నా బిజినెస్ స్మాల్ బిజినెస్, నేను మీడియం సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో నేను ఏది సెలెక్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది? థర్డ్ వన్, M3 మాడ్యూల్ 3 సెలెక్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ నేను సెలెక్ట్ చేసుకునే ప్రొసీజర్ లో నేను రాంగ్ సెలెక్షన్ అనేది చేసేసుకున్నాను. సో దీని ఇంప్లిమెంటేషన్ కి వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి రాంగ్ రీజన్ అంటే పెర్ఫార్మెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉండకపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది మనకి సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీ యొక్క రిస్క్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ టెక్నాలజికల్ ఆబ్సొలెన్స్. ఇది ఏంటి అంటే ERP ప్యాకేజ్ ని మనం కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోపోయినా కూడా మనకి ఇబ్బందులు అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, ERP ప్యాకేజ్ నే మనం సరిగ్గా సెలెక్ట్, మనం అనుకున్నాం కదా 500 అబోవ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే, సో ఈ ప్యాకేజ్ లో మన బిజినెస్ కి ఏ ప్యాకేజ్ అనేది సూటబుల్ లో మనం తెలుసుకోవాలి. ఓకే, అంటే మనం అనుకున్నాం కదా కన్సల్టెంట్స్ ఉంటారు, వెండర్స్ ఉంటారు, సో వాళ్ళకి బేసిక్ ఐడియా ఉంటుంది. ఆ ఐడియాస్ ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ప్యాకేజ్ పర్ఫెక్ట్ గా మనం సెలెక్ట్ చేసుకోలేని పక్షంలో
అప్పుడు కూడా మనకి ఈ ఎన్విరాన్మెంట్ ఇంప్లిమెంటేషన్ అనేది సరిగా జరగదు. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. మనం అనుకున్నాం కదా అప్లికేషన్ అనేది ఒకటి ఉండాలి యాప్. సో ఈ అప్లికేషన్ ద్వారా మనం ఏమవుతామంటే కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ అప్లికేషన్ మనం కరెక్ట్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, జనరల్ గా ఎలా జరుగుతుంటుందంటే ఒక బ్యాక్ ఎండ్ ఉంది అనుకుందాం, అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్. ఓకే, కొన్ని బ్యాక్ ఎండ్స్ కొన్ని ఫ్రంట్ ఎండ్స్ సూటబుల్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా ఒక జోడీ లాగా అనమాట. ఓకే, సో కొన్నిటికి కొన్ని మాత్రమే వర్క్ అవుతాయి. మనం బ్యాక్ ఎండ్ ఒక టైప్ ఆఫ్ బ్యాక్ ఎండ్ తీసుకొని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఒక టైప్ ఆఫ్ తీసుకున్నాము అనుకోండి, ఆ రెండిటి యొక్క కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదు. దీనివల్ల మనం కరెక్ట్ గా ప్రాసెసెస్ ని ఎగ్జిక్యూట్ చేసుకోలేము. ఓకే, అది కూడా ఒక రిస్క్ గా చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఎన్హాన్స్మెంట్ అండ్ అప్గ్రేడ్స్. ఓకే, రెగ్యులర్ కాంటాక్ట్ విత్ వెండర్స్. సో వెండర్స్ తో రెగ్యులర్ కాంటాక్ట్ ఉండాలి అనుకున్నాం. ఒకవేళ రెగ్యులర్ కాంటాక్ట్ లేకపోతే కనుక అప్పుడు ఏమవుతుంది, మనకి న్యూ అప్గ్రేడ్స్ అనేవి మనకి తెలియవు, మన ప్రోడక్ట్ ని మనం అప్గ్రేడ్ చేసుకోలేము, తద్వారా మన బిజినెస్ కూడా సర్వైవ్ అవ్వదన్నమాట. ఓకే, సో ఇది కూడా మనకి రిస్క్ గా చెప్తున్నారు. ఓకే, ఇవి టెక్నాలజీ రిస్క్స్. సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీ, టెక్నాలజికల్ ఎక్సలెన్స్, అప్లికేషన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఎన్హాన్స్మెంట్ అండ్ అప్గ్రేడ్స్. ఓకే, ఇవి 3 రిస్క్స్ మనకి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నటువంటి రిస్క్. పీపుల్ ఇష్యూస్, ప్రాసెస్ ఇష్యూస్, అలాగే టెక్నాలజీ ఇష్యూ.